హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్ ఏపీ. ఇప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి 2-3 బీచ్లకు అయితే మేము వెళ్ళడం జరిగింది. బీచ్లో ఉన్న వ్యూ పాయింట్లు అయితే ఇవి అద్భుతమైన అలలతో ఎగిసిపడింది. ఇది ఆర్కే బీచ్. ఇది ఆర్కే బీచ్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలా మీకు. ఇది సబ్మెరైన్ అద్భుతంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మేము హోటల్ నుంచి అయితే బయలుదేరి ఆర్కే బీచ్కి అయితే బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. కొత్త వాళ్ళు మన వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి అయితే బండి మీద నుంచి మన ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఆర్కే బీచ్ వరకు ఇక్కడ నుంచి అయితే ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. మొత్తం ఈ రోడ్డు నుంచి అయితే మనం చాలా దూరం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఒక పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇంకా మనం అయితే ఈ సర్కిల్ నుంచి సీదా మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని ముందుకైతే వెళ్ళాలి. ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ ఒక బీచ్ ఎదురవుతుంది. లెఫ్ట్ సైడ్లో బీచ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బిల్డింగ్లు అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. వైజాగ్లో అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడనైతే ఈ నుంచి అయితే సాగర్ తీరం అయితే మనం ఆపోజిట్లో ఉన్నటువంటి బిల్డింగ్లు ఇవి. మనమైతే ఇప్పుడు సాగర్ తీర బీచ్ ఇక్కడ ఉంటుంది కదా, మనం సబ్మెరైన్ కూడా ఉంటుంది పక్కనే. ఫస్ట్ అయితే మనం ఈ బీచ్ కాడ నుంచి అయితే మనం ఎంట్రీ లోపలికి అయితే వెళ్దాం. ఇదే బీచ్. ఆ చెట్ల నుంచి దాటుకొని ముందుకు రావాలి. బీచ్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. చూడొచ్చు, అద్భుతంగా ఉంది. క్లీన్గా ఉంచుకున్నారు. చాలా వరకు అయితే క్లీన్గా ఉంచిళ్ళు. అక్కడక్కడ చెత్త ఉంది, అయినప్పటికీ పర్లేదని అనిపించింది బీచ్ అయితే. ఇంకా మనం ముందుకైతే వెళ్దాం. అలలతోనైతే ఎగిసి పడుతుంది సముద్రం. ఇన్ని నీళ్ళున్నా తాగడానికి ఒక చుక్క పనికిరాదు. చూడొచ్చు, ఇక్కడ ఈ రాళ్ళు ఈ పొజిషన్లో అయితే ఫొటోస్ దిగడానికి అద్భుతంగా ఉంటుంది. మీరైతే ఒకసారి వచ్చినట్లయితే తప్పకుండా ఇక్కడ ఫొటోస్ దిగి అయితే ప్రయత్నం చేయండి. ఈ నుంచి కడ నుంచి వ్యూ పాయింట్ మీకు చూపించే విధానం చూపిస్తా. ఒకసారి అయితే చూడొచ్చు, అక్కడక్కడ కొంతమంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. చాలా పెద్ద సముద్రం అని చెప్పుకోవచ్చు వైజాగ్ బీచ్. చూడొచ్చు, అద్భుతం కదా. ఇంకెవరు రాలేదు మేము వచ్చినప్పుడు అయితే. తొందర అయితే బీచ్ దగ్గరికి చేరుకున్నాం. ఇంకా బీచ్ దగ్గర ఉన్నటువంటి రాళ్ళు ఇవి. ఈ రాళ్ళు చూడొచ్చు ఒకసారి. నీళ్ళు ఎంత నీట్గా కనబడుతున్నాయో, కానీ తాగడానికి ఒక సుక్క కూడా తాగలేము. అటువంటి సముద్రం నీళ్ళు అని చెప్పుకోవచ్చు. అలలు చూడవచ్చు, అలలు ఎగిసి అయితే పడతా ఉన్నాయి. బీచ్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. కొత్త వాళ్ళు మనం కన్ఫామ్గా చూడని వాళ్ళు ఉంటే రండి, చాలా మీరైతే ఆనందిస్తారు. అద్భుతంగా ఉంటుంది. అలలు అయితే చాలా ఎగిసి అయితే పడతా ఉన్నాయి. ఎంత క్లీన్గా ఉన్నాయో నీళ్ళు అయితే చూడవచ్చు. ఈ బీచ్లోకి దిగడానికి పెద్దగా మాకు పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. ఎక్కువ లోపలికి అయితే వెళ్ళకూడదంట. అలలు మళ్ళీ తిరిగి లోపలికైతే అలలు లోపల గుంజుకుంటాయని అయితే ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే పెట్టిళ్ళు. ఏమైనా ఒడ్డు దగ్గర ఉండి ఫొటోస్ దిగాలి, ఆనందించాలి తప్ప లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదు. మనమైతే ఇక్కడ మళ్ళీ తిరిగి అయితే రిటర్న్ వచ్చేసినాం ఇక్కడికైతే. ఈ నుంచి మనం ముందుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ తిరిగి అయితే మీకు ఒకసారి వ్యూ పాయింట్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది రోడ్డు నుంచి వ్యూ పాయింట్. ఇది చూడవచ్చు, సముద్రం చివరి భాగాలు కూడా కనపడట్లేవు. ఇప్పుడు ఈ నుంచి అయితే మనం అయితే ముందుకు ఒకసారి ఈ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే సబ్మెరైన్ కనబడుతుంది. ఇక్కడ మనకు సబ్మెరైన్ అయితే పెట్టిళ్ళు ఆర్కే బీచ్కి వెనకాల. మరి ఇది విజిటింగ్ పర్పస్ ఎట్లా పెట్టిల్లో తెలియదు. ఇంకా రిపేర్లు అయితే దీంట్లో జరుగుతూ ఉన్నాయి. సబ్మెరైన్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఈ నుంచి మనం ఆర్కే బీచ్కి అయితే ముందుకైతే వెళ్తాము. ఆ నుంచి ఒక కిలోమీటర్ దాపుకి వెళ్ళిన తర్వాతనైతే మనకు ఆర్కే బీచ్ అయితే వస్తుంది. బిల్డింగ్లు అయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి బీచ్కి. ఇక్కడ రోడ్డు దగ్గరనైతే మనమైతే చాలా దూరం వచ్చినాం ఇప్పటికే. ఇంక మనం ఇక్కడ వాతావరణం అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. బిల్డింగులు, ఇక్కడ వాతావరణం, వైజాగ్ యొక్క వాతావరణం అద్భుతం అని చెప్పుకోవచ్చు. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి, చూడండి. అద్భుతం అని ఒక చెప్పుకోవచ్చు. చూడవచ్చు, వైజాగ్ లేదా అన్నట్టు కనబడుతుంది కదా వైజాగ్ అయితే. ఈ నుంచి మనం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆర్కే బీచ్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు ఆగినాము. అయితే వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఆర్కే బీచ్ యొక్క అది బస్ స్టాప్, అది బస్ స్టాండ్. ఇప్పుడైతే ఆర్కే బీచ్ ముందుకైతే వెళ్తాను. చూడవచ్చు, ఒకసారి వ్యూ అయితే చూపెడతాను.
ఇక్కడ ఆర్కే బీచ్లో ఎల్లో కలర్ డ్రెస్ టీ షర్ట్ వేసుకున్నారు ఉంటారు చూడు, వాళ్ళు కెమెరామ్యాన్లు. వాళ్ళ దగ్గర మోసాలు ఉంటాయి. ముందైతే చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మీరైతే జాగ్రత్తగా ఉండి తీసుకోండి. 20 రూపాయలే ఒక కాపీ అని చెప్తున్నారు. కానీ ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ తీసి వాళ్ళైతే ఆ ఫొటోస్కు డబ్బులు అన్నిటికైతే పే చేయమని అయితే తర్వాత లొల్లి చేస్తారు. మా దగ్గరనైతే అట్లాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మీరు కూడా మోసపోకుంటుంటారని ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేస్తాను. మీరైతే చూడండి, మీరు వాళ్ళ దగ్గర ఫోటోలు దిగాలనుకుంటే మీరైతే జాగ్రత్తగా దిగండి. ఆర్కే బీచ్ అయితే ఇది, ఈ ఆర్కే బీచ్ అద్భుతమైనది అనిపించింది. కొంత క్రౌడ్ అయితే ఇక్కడనే కనబడ్డది ఆర్కే బీచ్ దగ్గరనైతే. చూడవచ్చు అలలు అయితే ఇంత ఘోరంగా వస్తున్నాయో. ముందుకు వెళ్దాం ఒకసారి అయితే, మనమైతే అలల దగ్గరికి అయితే వెళ్దాం. నేనైతే ఆడికి లోపలికి వెళ్ళడానికి అయితే మనకు పర్మిషన్ లేదు. బీచ్ ఏమైనా ఒడ్డు దగ్గరగా ఉండి ఫొటోస్ దిగడం వరకే. షార్ట్స్ అవి అయితే ఏం వేసుకోలేదు కాబట్టి లోపలికి కూడా వెళ్ళలేదు. షూస్ వేసుకురావడం వల్ల కూడా ముందుకెళ్తే వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ నుంచే మీకు వ్యూ పాయింట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకైతే. ఆర్కే బీచ్ ఇంకా వీళ్ళైతే క్లీన్ చేయాలి, బీచ్ను ఇంకా క్లీన్ చేయలేదు వీళ్ళైతే. నీళ్ళైతే చాలా అద్భుతంగా కనబడుతున్నాయి, సముద్రం నీళ్ళైతే. ఆర్కే బీచ్ యొక్క అలలు, ఆ నురుగు అలలు అద్భుతం. సముద్రాన్ని చూడడం మొట్టమొదటిసారిగా నేనైతే. పెద్ద సముద్రం చూడవచ్చు, అలలు అద్భుతంగా ఉన్నాయి కదా. ఎవరు వచ్చినా కానీ అక్కడ నీళ్ళ ఒడ్డుకు మాత్రమే ఉండాలి, లోపలికైతే పర్మిషన్స్ లేవు. అద్భుతం, అట్లా చూస్తా ఉంటే చూడాలనిపిస్తుంది. ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చొని అలలను సముద్రం చూడాలనిపిస్తుంది. ఈ నుంచి అయితే మనం లైట్ హౌస్ బీచ్ దగ్గరికి అయితే మనం నడుచుకుంటూ అయితే వచ్చినాము. లైట్ హౌస్ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడ కనబడుతుంది కదా లైట్ హౌస్ బీచ్. మనం ఈ నుంచి అయితే ఇంకా లోపలికైతే వెళ్దాం, బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. లైట్ హౌస్ బీచ్ అయితే ఇది. ఈ నుంచి కొంత దూరం వెళ్ళాలి. ఆర్కే బీచ్ నుంచి అయితే మనం వచ్చినాం, ఈ లైట్ హౌస్ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. ముందుకైతే వెళ్దాం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి. చాలా దూరం ఉంది, చాలా దూరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి మనం. లైట్ హౌస్ బీచ్ ఇది. ఫస్ట్ చేసిన తెలుసు ఫ్రెండ్స్. లైట్ హౌస్ బీచ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్, చూడొచ్చు. బీచ్ అలా అయితే ఎగిసి పడుతున్నాయి. షార్ట్కి క్లీన్ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే షార్ట్ తెచ్చుకోండి. మొత్తం లోపలికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అది చాలా డేంజర్, అలా స్నానం కూడా చేయొద్దు. ఆర్కే బీచ్ కూడా మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళు డబ్బులు దిగడానికే ఉన్నారు కెమెరామ్యాన్లు. బీచ్ మామూలు తెలియదు కాబట్టి సపరేట్ ఉంది. వాళ్ళు ఆర్కే బీచ్ అనే పేరు కూడా ఎక్కుతుంది ఫ్రెండ్స్. మనం ఫోన్లో తీసుకోవడం పడుతుంది. కాకపోతే మనం వ్యూ అయితే చూద్దాం, వ్యూ చూపెడతాం మీకైతే. ఓకేనా?